రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాలు రెడీ అవుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. గట్లనే పార్టీలన్నీ ఒక్కటై ఎన్నికలకు పోవాలనే ప్రతిపాదన కూడా వినిపిస్తోంది. ఇక ప్రాంతీయ పార్టీలను ఒక్కటి చేసేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్రై చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు దగ్గర వడుతోటి ప్రతిపక్షాలు ఒక్కటైతున్నాయి. ఇందుకు జేడీయూ, సిపిఎం ఫస్ట్ స్టెప్ తీసుకున్నాయి. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిండు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని పోటీకి దించాలని మాట్లాడినట్టు తెలుస్తోంది. ఉమ్మడి అభ్యర్థిని పెడితే మద్దతియ్యాలని సిపిఎం పొలిట్ బ్యూరో ముందుగానే నిర్ణయం తీసుకుంది. అంతకుముందు మొన్న జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి ఇదే విషయం మీద మాట్లాడిండు. ఉమ్మడి అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ ముందుండి అందరినీ నడిపించాలని సోనియాను నితీష్ కోరినట్టు తెలుస్తోంది. ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే మద్దతిస్తామన్నాడు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్. గట్లనే బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక పార్టీలన్నీ ఒక్కటి కావాలన్నాడు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ తనతోని ఫోన్లో మాట్లాడిందన్నాడు లాలూ. ఉమ్మడి అభ్యర్థి మీద చర్చలు నడుస్తున్నాయన్నాడు జేడీయూ నేత శరద్ యాదవ్. मैडम सोनिया गांधी जी, उनका टेलीफोन आया था मुझे। कांग्रेस पार्टी को अपील किया था कि और देश को बचाने के लिए कम्युनल एंड फासिस्ट फोर्सेस जरूरी है सबको कि अपना अपना ईगो छोड़ के लोग एक प्लेटफार्म पर आए, बात करें, उससे ही रास्ता निकलेगा। मैडम बात करेगी और मैं जाऊंगा वहाँ। ये होना चाहिए, पहला कदम है। और जो टोटल अपोजिशन का एकता के साथ कोई एक कैंडिडेट खड़ा करना चाहिए। इसके लिए सब तरफ चर्चा चल रही है। तो अभी तो आपस में बातचीत चल रही है और ज्यादा कांग्रेस की जिम्मेदारी है कि वो सबको बातचीत करके रास्ता निकाले। ఇక ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కటి కావాల్సిన టైం వచ్చిందన్నది తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ. బీజేపీని ఓడించుడే లక్ష్యమన్నది మమత. మొన్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో భేటీలో కూడా ఇదే ముచ్చట మీద మాట్లాడినట్లు తెలుస్తోంది. మిగిలిన రీజనల్ పార్టీలతో కూడా మాట్లాడేటందుకు మమత చొరవ తీసుకుంటున్నది. ఉమ్మడి అభ్యర్థి ప్రతిపాదన మీద అన్ని పార్టీలతోని మాట్లాడినాక నిర్ణయం తీసుకుంటామన్నారు కాంగ్రెస్ లీడర్లు.